ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం. ఈరోజు అయితే నేను ఈ వీడియోలో ప్రతి నెల చేసుకునే సంకష్టహర గణపతి పూజని నేను ఎలా చేసుకుంటానో అనేది ఈ వీడియోలో అయితే నేను మీతో పంచుకోబోతున్నాను. పూజ ఎలా చేసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అనేవన్నీ అయితే ఈ వీడియోలో నేను మీతో షేర్ చేశాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకెందుకు లేట్, లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా ఈ పూజని మనం ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే చవితి నాడు ఈ పూజను మనం ప్రారంభించాలి. సాయంత్రం తిథి ఉన్న చవితి నాడు మాత్రమే ఈ పూజ మనం చేసుకోవాలండి. అయితే ఈ పూజలో మొదటి నియమం ఏంటంటే, మనం ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసే నీటిలో కొన్ని నల్ల నువ్వుల్ని వేసుకొని స్నానం చేసి తలస్నానం చేయాలి. తలస్నానం చేసిన తర్వాత ఒక ఎర్రటి గుడ్డలో పసుపు, కుంకుమ, అక్షతలు, 3 దోసెళ్లతో బియ్యం, దక్షిణ, తాంబూలం పెట్టి ముడుపు కట్టాలి. ఇక్కడ నా దగ్గర ఎండు ఖర్జూరాలు లేవు, అందుకని నేను మామూలు ఖర్జూర పళ్ళు వాడుకుంటున్నాను ఇక్కడ. తర్వాత వినాయకుడి ప్రతిమ చుట్టూ కూడా 21 ప్రదక్షిణాలు చేసి మన మనస్సులోని కోరికని చెప్పుకొని పూజ అంతా కూడా సక్రమంగా జరగాలి అనే సంకల్పంతో ముడుపుని స్వామి ముందు ఉంచాలి. తర్వాత సాయంత్రం అయిన తర్వాత మళ్ళీ తలస్నానం చేసి స్వామిని అయితే మనం ఒక పీట వేసుకొని ఇలాగ రెడీ చేసుకోవాలన్నమాట. ఈ పూజ ఎప్పుడైనా మనం పౌర్ణమి తర్వాత వచ్చే చవితి నాడు మనం ప్రారంభించవచ్చండి. అయితే ముఖ్యంగా అంగారక చతుర్థి నాడు గనక ఈ పూజను ప్రారంభిస్తే మరింత శ్రేష్టమని చెప్పవచ్చు. అంగారక చతుర్థి అంటే మంగళవారం, కృష్ణపక్ష చతుర్థి కలిసి వస్తే దానిని అంగారక చతుర్థి అంటారు. ఆ రోజున ఈ వ్రతం చేసుకుంటే గనక అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు. ఎవరు ఈ వ్రతాన్ని ప్రారంభించవచ్చు అంటే, మనకి బాగా మనం చేసే పనుల్లో విఘ్నాలు వస్తున్నప్పుడు, అలానే ఉద్యోగం వ్యాపారంలో అభివృద్ధి లేనప్పుడు, నరదృష్టి బాగా జరిగింది, బాగా తగిలింది అనుకునే వాళ్ళు, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు, సొంత ఇంటి కోసం చూసుకునే వాళ్ళు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్ళు ఈ వ్రతాన్ని, ఇలా ఏ సమస్యలున్నా సరే ఈ వ్రతం మనం చేసుకోవచ్చు. ఈ వ్రతాన్ని 12 సార్లు కనుక చేస్తే మనకి వ్రతసిద్ధి కలుగుతుందన్నమాట. అలానే గణపతి పూజే కదా అని చెప్పి పసుపు గణపతికి పూజ చేయడం అయితే మానకూడదండి. ముందుగా పసుపు గణపతిని పూజించిన తర్వాతే గణపతిని అయితే మనం ఆరాధించాలన్నమాట. ఈ పూజలో ఇంకొక నియమం ఏంటంటే, ఈ పూజ చేసేటప్పుడు ఉదయం అంతా కూడా మనం ఉపవాసం ఉండాలి. పాలు పళ్ళు మాత్రం స్వీకరించవచ్చు. ఈ వ్రతంలో ఉపవాసం చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుందని అయితే చెప్పవచ్చు. మనకి వ్రత కథల్లో కూడా ఇది మనకి ఒక చోట కనిపిస్తుందన్నమాట, ఉపవాసం ఎంతటి ముఖ్యమైనదనేది. ఒకవేళ మీకు గనక ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ లేకుండా ఎలాంటి అల్పాహారాన్ని అయితే మీరు స్వీకరించవచ్చు. అలానే మనం ఉదయం కట్టిన ముడుపు ఉంది కదండి, ఆ ముడుపుని మనం సాయంత్రం ముడుపు విప్పి ఆ ముడుపులో ఉన్న బియ్యంతో మనము బెల్లం పాయసం, అలానే ఉండ్రాళ్ళు చేసి స్వామికి నైవేద్యాన్ని అయితే మనం సిద్ధం చేసుకోవాలి. పసుపు గణపతి ఆరాధన అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం గణపతికి అయితే పూజ చేసుకోవాలి. ఇక్కడ నేను గణపతితో పాటు గౌరీదేవిని కూడా పెట్టుకున్నానండి. ఎందుకంటే గౌరీదేవి అమ్మ కాబట్టి ఆవిడని కూడా ఒక్కసారి మనం ఇక్కడ ధ్యానం చేసుకుంటే చాలా మంచి జరుగుతుందన్నమాట. పసుపు గణపతి పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం గణపతికి అయితే షోడశోపచార పూజ అయితే చేసుకుంటాం అన్నమాట. షోడశోపచార పూజ తర్వాత అంగ పూజ తర్వాత అయితే స్వామికి ఏకవింశతి పుష్ప పూజ చేస్తామన్నమాట. అంటే 21 రకాలతో స్వామికి మనం పుష్ప పూజ చేస్తాము. అలానే పంచామృతాలతో స్నానం కూడా చేపిస్తాము. ఏకవింశతి పుష్ప పూజకి మీ దగ్గర ఎలాంటి రకమైన పువ్వులున్నా కూడా మీరు వాడుకోవచ్చు. 21 రకాలే ఉండాలన్న నియమం లేదు. ఒకే రకం పువ్వులున్నా సరే వాటిల్ని కూడా మీరు వాడుకోవచ్చు. తరువాత ఏకవింశతి పత్ర పూజ చేయాలన్నమాట. మనం వినాయక చవితికి పత్ర పూజ చేస్తాం కదండి, అలానే అనమాట. ఈ రోజు కూడా మనం అన్ని పత్రి కూడా తెచ్చుకుని స్వామికి మనం పూజ చేసుకోవాలి. మీ దగ్గర ఎలాంటి పత్రి అవైలబుల్ ఉంటే అలాంటి పత్రినే తీసుకోండి. గరిక ముఖ్యంగా తెచ్చిపెట్టుకోండి. స్వామికి గరిక అంటే చాలా ఇష్టం. అలానే మీ దగ్గరలో ఎక్కడైనా సరే తెల్ల జిల్లేడాకులు దొరికినా సరే అవి కూడా తెచ్చుకొని స్వామికి అర్పించండి. ఇంకా ఎలాంటి పత్రాలు మీకు దొరికినా సరే అవి కూడా అర్పించండి. అలానే స్వామివారి అష్టోత్తరం కూడా చదువుకోవాలండి మనం ఇక్కడ. అలానే అతి ముఖ్యమైన స్తోత్రం మనకి సంకటనాశన గణేశ స్తోత్రం అని ఉంటుందండి. ఆ స్తోత్రాన్ని అయితే మనం ఇక్కడ ఒకసారి కానీ లేదా 3 సార్లు 5 సార్లు మీ శక్తి కొలది మీరు ఎన్నిసార్లు చదవగలిగితే అన్నిసార్లు ఆ శ్లోకాన్ని అయితే చదువుకోండి. చాలా చిన్న స్తోత్రం, అది చాలా బాగుంటుంది, అది చదువుకోండి. అలానే గౌరీదేవికి కూడా ధ్యానం చేసుకోండి. ఏదన్నా చిన్న స్తోత్రం గౌరీదేవికి సంబంధించిన చదువుకుని ఆవిడకి నమస్కారం పెట్టుకోండి.
తర్వాత పంచోపచార పూజ అంటే ధూపం, దీపం, నైవేద్యం ఇవన్నీ కూడా మనం ఆ స్వామికి అర్పించాలన్నమాట. ఆ తర్వాత వినాయక చవితికి ఎలా అయితే మనం దుర్వాయుగ్మాలతో పూజ చేస్తామో, అలానే ఈ వ్రతంలో కూడా మనం దుర్వాయుగ్మంతో స్వామికి పూజ చేస్తాము. ఈ పూజంతా అయిన తర్వాత స్వామివారికి వ్రత కథలుంటాయన్నమాట. ఆ వ్రత కథలనైతే మనం చదువుకోవాలి. వ్రత కథలు చదువుకున్న తర్వాత వినాయకుడికి, అలానే చంద్రుడికి కూడా అర్ఘ్యాలను మనం సమర్పించాలి. అవి ఎలా సమర్పించాలి అనేది కూడా మనకి ఆహ్, పూజా విధానం బుక్‌లో అంతా కూడా రాసుంటుంది. దాన్ని ఫాలో అవుతూ మనం చేసుకోవాలి. ఈ సంకష్టహర గణపతి పూజా విధానం బుక్ మనకి ఎలాంటి పూజా స్టోర్స్‌లోనైనా దొరుకుతుందండి. నేనైతే ఈ పూజని ఇప్పటికి 10 సార్లయితే కంప్లీట్ చేసుకున్నాననమాట. నాకు తెలియకుండానే నేను స్వామి కృప వలన అంగారక చతుర్థి నాడు మాత్రమే ఈ పూజను నేను ప్రారంభించాను. అలా ప్రతి నెల కూడా నాకు కుదిరినంతలో ఈ పూజను నేను చేసుకుంటూనే ఉంటున్నాననమాట. దీని వలన నాకు ఏవేవో అద్భుతాలు జరిగిపోయాయని నేనెప్పుడూ చెప్పనండి. కానీ నాకుండే కష్టాలని, మాకుండే వాటిల్ని కూడా తట్టుకునే శక్తిని స్వామి మాకెప్పుడూ ప్రసాదిస్తున్నాడనే చెప్పుకోవచ్చు. పూజ అంతా ముగిసిన తర్వాత అర్ఘ్యాలు అన్నీ సమర్పించిన తర్వాత స్వామివారికి ఉద్వాసన అయితే చెప్పేసుకుంటాము. ఉద్వాసన అయిపోయిన తర్వాత స్వామి ప్రసాదాన్ని ఎప్పుడూ కూడా ఒక్కరే తినకూడదండి. మన చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మనం ఈ ప్రసాదాన్ని ఇవ్వాలనమాట. ఒక్కరే తినకూడదు. 21 ఉండ్రాళ్ళు చేస్తామండి. ఆ 21 ఉండ్రాళ్ళు పాయసాన్ని కూడా ఎవరికైనా పంచిపెట్టి తినాలి. ఇదండి ఈరోజు నా పూజా వీడియో అయితే. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.